హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత కఫోనిభు కపోతాసన. ఈ ఆసనంలో మనము వేరియేషన్స్ని తీసుకొస్తూ ఈ ఆసనం మనము బ్లాక్ సహాయంతో చేస్తున్నాము. కఫోనిభు కపోతాసనము మనము ఇంతకు ముందు చేసాము. దీంట్లో మనము పర్వతంగా తిరిగి ఈ ఆసనంలో ఎలాంటి ఎఫెక్ట్స్ మనకు కలుగుతున్నాయో అనే దానిపై చూడబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మన షోల్డర్స్, నడుములు, తొడలు ఇవన్నీ బాగా వార్మప్ అయి ఉండాలి. ఇవన్నిటిని వార్మప్ చేసుకుని ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. ముందుగా మనము షోల్డర్స్ని వార్మప్ చేసుకుందాము. ఈ విధంగా చేతులని తీసుకొచ్చేసేయండి. థమ్స్ని ఇలా పైకి పెట్టేసి మిగతా వేళ్ళని ఇలా బిగించండి. ఇప్పుడు మనము ఈ విధంగా బొటన వేళ్ళని ముందు వైపు పెడుతూ షోల్డర్ని రొటేట్ చేయవచ్చు. రివర్స్లో కూడా ఇదే విధంగా చేద్దాము. అలా చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము రెండు చేతులని ఈ విధంగా దగ్గరికి దూరంగా చేద్దాము. ఇలా చేసేటప్పుడు తలని ముందుకి వెనకాలకి చేయకూడదు. కేవలం హస్తాలని మాత్రం ముందుకి వెనకాలకి చేయాలి. అలా చేసి ఇక్కడ మెడ వెనకాల భాగం నుంచి ఈ ఛాతీ భాగం అంతా స్ట్రెచ్ వచ్చేలాగా చూడాలి. ఇలా చేసిన తర్వాత మనము మాలాసనంలో వెళ్దాము. పాదాలని మాలాసనంలో పెట్టేసి తొడలని దూరంగా చేయండి. పొట్ట కండరాలని బిగించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా మనము తొడలను దూరంగా చేస్తూ మాలాసనంలో ఉండాలి. ఇలా సైడ్ టు సైడ్ మూవ్ అవ్వండి. నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. దాని తర్వాత నెమ్మదిగా కింద కూర్చున్నాము. కింద కూర్చొని పాదాలని ఈ విధంగా దగ్గరగా తెచ్చిపెట్టేసి తొడలని పైకి కిందికి చేయండి. శ్వాస తీసుకుని శ్వాసను వదిలేస్తూ ఇలా బద్ధకోణాసనంలో తొడలని ఆడించుదాము. తొడలలో నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలను లోపలికి బిగించాలి. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా మోకాళ్ళపై వెళ్ళిపోయి శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేసి శ్వాసని వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి. బ్యాక్ని రౌండ్ చేయండి.
ఈ విధంగా వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. అలా చేసి ఈ విధంగా అధోముఖ శ్వానాసనంలో ఉండాలి. కాళ్ళని కొంచెం ఆడిస్తూ లోవర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ పెరిగేలాగా చూడండి. ఇప్పుడు మనము కుడి కాలుని ఇలా పైకి చేద్దాము. స్ట్రెచ్ చేసి కుడి తొడని ఈ విధంగా తెచ్చిపెట్టాలి. అయితే కపోతాసనంలో ఈ యొక్క కుడి తొడని ఇంకొద్దిగా కుడివైపు తీసుకెళ్ళి ఈ కుడి పృష్ఠభాగంపై కూర్చుంటున్నాము. అలా కూర్చోకూడదు. అయితే ఈ కుడి పృష్ఠభాగం కింద బ్లాక్ని డయాగ్నల్గా తెచ్చిపెట్టేసి ఈ విధంగా కూర్చుందాము. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు బ్లాక్ని హైట్ పెంచి ఈ విధంగా ఆర్చ్ చేద్దాము. ఇలా ఆర్చ్ చేస్తూ ఛాతీని ఎక్స్పాండ్ చేస్తూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. అలా చేసి ఇప్పుడు మనము కఫోని భూ కపోతాసనం చేద్దాము. ఇలా మోచేతులని కింద పెట్టేసి వెళ్ళాలి. ఇంతకుముందు ఈ ఆసనం చేశాము. అయితే కుడి కాళ్ళ వేలు ఎడమ మోచేయి ఒక లైన్లో ఉండేలాగా చూడాలి, లేదా ఎడమ మోకాలు ఎడమ మోచేయి ఒక లైన్లో ఉండేలాగా చూడాలి. ఇలా కొంత సమయం పాటు ఉంటూ ఛాతీని ఈ విధంగా కుడివైపు ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తూ కుడి చేతిని ఇలా నడుము దగ్గర పెట్టండి. వీలవుతే చేతిని ఇలా ఊర్ధ్వంగా పైకి తీసుకెళ్ళవచ్చు. ఒకవేళ ఈ విధంగా చేతిని పైకి తీసుకెళ్ళలేకుంటే ఈ విధంగా నడుముని పట్టుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా కిందికి రావచ్చు. ఇక్కడ మనము పరివృత్తంగా తిరుగుతున్నాము. ఈ యొక్క ఆసనంలో మన నడుములు తొడలు చాలా బాగా స్ట్రెచ్ అవుతున్నాయి. అలానే ఎప్పుడైతే ఈ విధంగా ట్విస్ట్ చేస్తామో వీపు ముందు భాగము వెనకాల భాగము భుజంపై చాలా ప్రభావం పడుతుంది. పరివృత్తంగా తిరిగిన ఆసనాలు చేయడం వలన మనకు మధుమేహ వ్యాధు లాంటి సమస్యలతో అరికట్టడానికి ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఎడమకాల్ని ఇలా పైకి అనండి. మోకాల్ని ఈ విధంగా కిందికి తెచ్చేసి బ్లాక్ని తీసేసి ఈ విధంగా ఎడమ మోకాల్ని ఎడమ వైపు చేసి కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేద్దాము. అయితే ఇక్కడ ఎడమ పృష్ఠ భాగంపై కూర్చోకుండా ఈ బ్లాక్ని ఈ విధంగా తెచ్చేసి కపోతాసనంలో స్ట్రెచ్ అవ్వండి. లోవర్ బ్యాక్ నడుము ప్రాంతంలో చాలా ఇంటెన్స్గా మనకు స్ట్రెచ్ తెలిసి వస్తుంది. తొడలు నడుములపై కూడా చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. అలా చేసి నెమ్మదిగా మోచేతులపై వెళ్ళిపోదాము. కుడి మోచేయి కుడి మోకాలుకి ఒక లైన్లో ఉండేటట్టుగా పెట్టేసి ఈ విధంగా ఛాతీని ఓపెన్ చేస్తూ మనము ఎడమ వైపు ఛాతీని ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేస్తూ నెమ్మదిగా ఈ విధంగా నడుము కింది భాగం నుంచి ట్విస్ట్ చేస్తూ మన ఎడమ చేతిని
ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళవచ్చు. కష్టంగా భావిస్తే ఇలా నడుముని పట్టుకోండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి పృష్ఠభాగాలు, ఛాతీ, నడుము, పొట్ట, భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. అలానే కాకుండా వెనకాల ఉన్న కాల్లో కూడా ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా మోచేతులని కింద పెట్టేసి కొంత సమయం పాటు ఇక్కడే రిలాక్స్ అవ్వండి. ఇక్కడ నుంచి మనము నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు కపోతాసనము. ఇక్కడ ఈ ఆసనంలో మనము పరివృత్తంగా తిరుగుతూ కఫోని అంటే మోచేయిని కింద పెడుతూ కపోతాసనంలో ఉండబోతున్నాము. కాబట్టి ఈ ఆసనం పేరు మనము పరివృత్త కఫోని భూ కపోతాసనం అని అనుకోవచ్చు. ఈ ఆసనంలో మనము బ్లాక్ని సహాయంగా తీసుకొని ఆసనాన్ని చేస్తున్నాము. ఇప్పుడు మనము ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. నార్మల్గా కూర్చొని బద్ధకోణాసనం చేద్దాము. బద్ధకోణాసనంలో కాళ్ళని బాగా ఆడించాలి. కాళ్ళని బద్ధకోణాసనంలో పెట్టండి. అలా పెట్టేసి కాళ్ళని బాగా ఆడించుదాము. ఇలా కాళ్ళని ఆడించడం వలన తొడలలో మంచి ప్రభావం అనేది పడుతుంది. తొడలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. నడుము కండరాలలో కూడా చాలా మంచి ప్రభావం పడుతుంది. ఇలా కొంత సమయం పాటు మనము కాళ్ళని పైకి కిందికి అనాలి. అలా అన్న తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. ఫార్వర్డ్గా బెండ్ అయ్యి ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వెళ్ళి మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ వీపులో ఎలా అనిపిస్తుందో, పొట్టలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొన్నిసార్లు ఈ విధంగా మనము బ్యాక్ని బాగా వార్మప్ చేసిన తర్వాత కుడికాల్ని వెనకాలకి చేసి పొట్ట వైపు తీసుకొని రావాలి. కుడికాల్ని వెనకాలకి స్ట్రెచ్ చేయండి. ఇక్కడ అలానే ఉండండి. నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి. మోకాల్ని కొద్దిగా దగ్గరగా పొట్ట వైపు తెచ్చి మళ్ళీ కాళ్ళని వెనకాలకి తీసుకెళ్ళండి. అలా స్ట్రెచ్ చేసి కొంచెం పొట్ట వైపు తేవాలి. ఇలా వెనకాలకి పొట్ట వైపు తీసుకొస్తూ ఉండండి. ఇలా కొన్నిసార్లు చేయాలి. కాళ్ళని వెనకాల పాయింట్ చేస్తూ మనము స్ట్రెచ్ చేద్దాము. దీంతో ఆ కుడి నడుము భాగంపై మంచి స్ట్రెచ్ పడుతుంది. ఎడమ వైపు కూడా అలానే చేయండి. దాని తర్వాత ఎడమ కాల్ని కూడా ముందుకు తీసుకొని వచ్చి వెనకాల తీసుకెళ్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత మోకాల్ని కింద పెట్టేసేయండి. మనము వీపుని స్ట్రైట్గా చేసి కూర్చుందాము. ఇప్పుడు రెండు చేతులని ఇలా ముందుకి వెనకాలకి చేయండి. ఇలా భుజాలని ముందుకి వెనకాలకి చేయడం వలన ఈ యొక్క భుజం భాగంలో వీపు వెనకాల ఉన్న కండరాలు అన్నీ వార్మప్ అయిపోతాయి. అలా చేసి ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని ఆడించండి. ఇప్పుడు ఆ కుడి కాల్ని ఆకాశం వైపు బాగా పైకి తీసుకెళ్ళాలి.
కుడి కాల్ని ఆకాశం వైపు బాగా స్ట్రెచ్ చేయండి. అక్కడ తలని వెనకాల వైపు పుష్ చేస్తూ కొంత సమయం పాటు అలానే ఉండి కుడి మోకాల్ని చేతుల మధ్యలో కపోతాసనంలో లాగా తెచ్చిపెట్టండి. ఇప్పుడు ఆ కుడి మోకాల్ని కుడివైపు చేద్దాము. బ్లాక్ని తీసేయండి. ఈ యొక్క బ్లాక్ని ఆ కుడి పృష్ఠభాగం కింద డయాగ్నల్గా పెట్టాలి. పెట్టి నెమ్మదిగా కూర్చుందాము. ఎడమ కాల్ని ఇంకొంచెం ఎడమ వైపు చేసి స్ట్రెచ్ 2 తొడలలో పృష్ఠభాగాలలో బాగా పడుతుందా లేదా గమనించండి. ఎడమ చేతి కింద బ్లాక్ని పెట్టేసేయండి. అలా పెట్టేసి వీపుని ఆర్చ్ చేద్దాము. ఇలా ఆర్చ్ చేసినప్పుడు వెన్నెముక దగ్గర ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా మోచేతులపై కిందికి వెళ్ళిపోవాలి. మోచేతులపై కిందికి వెళ్ళిపోండి. వీపుని నిటారుగా చేయండి. కుడి మోకాలు కుడి మోచేయి 2 ఒకటే లైన్లో ఉండాలి. ఎడమ మోకాలు ఎడమ మోచేయి 2 ఒకటే లైన్లో ఉండాలి. అలా చేస్తూ నెమ్మదిగా మనము కుడివైపు తిరగాలి. కుడివైపు తిరుగుతూ కుడి చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళవచ్చు. కష్టంగా భావిస్తే నడుముని పట్టుకోవచ్చు. 2 వర్షన్స్ మనము చేయవచ్చు. 2 భుజాలు ఒక లైన్లో ఉండేలాగా చూస్తూ ఎడమ భుజాన్ని ఇంకా ముందుకు చేయండి. కుడి భుజాన్ని ఇంకా వెనకాలకు తీసుకెళ్ళండి. ఆ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. నడుముని పట్టుకొని ఇంకా ఛాతీని బాగా ఓపెన్ చేయవచ్చు. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఎడమ కాలుని బాగా పైకి చేయండి. కాలుని తొడ మధ్యలో తెచ్చిపెట్టేయాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త కఫోనిభూ కపోతాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. నడుం భాగానికి కూడా చాలా మేలు చేస్తుంది. లోయర్ బ్యాక్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. థైస్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి. అలాగే పృష్ఠభాగానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు స్పెషల్గా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు తొడకండ్రాలకు కూడా ఈ ఆసనం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మోకాల్ని ఇంకొద్దిగా ఎడమవైపు చేస్తూ పృష్ఠభాగం కింద బ్లాక్ని మీడియం హైట్లో డయాగ్నల్గా తెచ్చిపెట్టుకోవాలి. అలా తెచ్చిపెట్టి ఛాతిని విశాలంగా చేద్దాము. అలా చేసి ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా మోచేతులపై వచ్చేయాలి. మోచేతులపై వచ్చేసి ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేద్దాము. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. అలా ట్విస్ట్ అయినప్పుడు ఎడమ చేతిని నడుముపై పెట్టండి. 2 భుజాలని కుడి భుజము ఎడమ భుజము 2 ఒక లైన్లో వచ్చేయాలి. అప్పుడు మీరు ఈ యొక్క ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. దాని తర్వాత చేతిని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళచ్చు. అధోముఖ శ్వానాసనం నుంచి మోకాళ్ళని కింద పెట్టేసి నార్మల్గా రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, ఛాతీ కండరాలు, నడుం కండరాలు, అలాగే లోయర్ బ్యాక్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన పృష్ఠభాగం కింద
పెట్టకుండా ఉండాలి. అందుకే మనము బ్లాక్ని వాడుతున్నాము. లోవర్ బ్యాక్లో పెయిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. లోవర్ బ్యాక్లో చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుంది, ముఖ్యంగా ఈ నడుము కింది భాగంలో. అక్కడ మీకు స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు ఛాతీని తిప్పినప్పుడు 2 భుజాలపై సమానంగా ప్రెషర్ పడుతుందా లేదా చూసుకోవాలి. ఒకవైపు మనము బాగా తిరిగి చేసినట్టయితే మనము ఆసనం నుంచి బయటపడడము లేదా ఆపోజిట్ వైపు పడిపోవడము అనేది ఉంటుంది. అలా చేయకూడదు. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త కఫోనిభూ కపోతాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.